ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ దేవుని దగ్గర గోజాడుతూ పాపాలు ఒప్పుకుంటూ కన్నీరు మున్నీరుగా రాసిన కీర్తనే ఈ 51వ కీర్తన. అయితే ఈ 6వ వచనంలో ఏమంటాడంటే, నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు. చెప్పాలి నాతో పాటు, ఏం కోరుకుంటానంట దేవుడు? ఏం కోరుకుంటానంట? సత్యమును. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలా, నిజంగా దేవుడే గనక దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తున్న మనలని దేవుడు అంటున్నది ఏంటంటే, అంతరంగమున సత్యమును కోరుచున్నటువంటి దేవుడు, మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తామో రావడమే, అడుగు పెట్టడమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని దేవుడు నువ్వు సంచిలో ఏం తెచ్చావో, లేకపోతే ఇంకేదో తెచ్చావో, ఇంకేం తెచ్చావో అని దేవుడు ఎప్పుడు కోరుకునేవాడు కాదు. నీ హృదయం శుద్ధిగా ఉందా లేదా, నీ మనసు మారిందా లేదా, నీ బుద్ధి మారిందా లేదా అనేదే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లారా, దేవుడే గనక కోరుకుంటే, దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అని అంటే, మారు మనసును కోరుకుంటున్నాడు. మారు మనసు అంటే అది మన మనసు మారేంత వరకు, మన బుద్ధి మారేంత వరకు ఆయన ఎట్లుంటుందంటే, సహనముతో, దీర్ఘశాంతముతో, ఓపికతో, నా బిడ్డ ఎకనైనా మారుతుంది, తెలిసో తెలియకో చేసింది తప్పు అని దేవుడు క్షణము క్షమించుకుంటూ వస్తున్నాడు. గనుకనే మనం ఈ రోజు బ్రతికి ఉండగలుగుతున్నాము.